నమస్తే, నేను మీ సతీష్. రాప్తాడు పర్యటనలో పోలీసులపై జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే వివాదాస్పదంగా మారుతూ ఉన్నాయి. పోలీసులంతా కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల్లా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా వాళ్ళ తీరు మార్చుకోకపోతే పోలీసులు గుడ్డలోడ తీస్తాం, వాళ్ళ ఉద్యోగాలు లేకుండా చేస్తాం, చట్టం ముందు నిలబెడతాం, అలాగే కక్కిస్తామంటూ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు అయితే కనుక చేసినటువంటి పరిస్థితి. మరి దానిపైన ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మరి అనునిత్యం పోలీసులు కావచ్చు, అధికారులపైన ఈ రకమైనటువంటి తీవ్రమైనటువంటి పదజాలంతో మాట్లాడుతూ ఉండాలని ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సతీష్, మన రాకెట్ వీక్షకులు కూడా నమస్కారం. సార్, పోలీసులకు గుడ్డలు ఓడదీస్తాం, చట్టం ముందు దోషులుగా నుంచోబెడతాం, వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తాం, ఇంకా వాళ్ళతోటి అన్నీ కక్కిస్తాం. బట్ జగన్మోహన్ రెడ్డి ఇది మొదటిసారి కాదు. పోలీసులు గుడ్డలోడ తీస్తామంటూ అధికారుల్ని భయపెట్టేటువంటి ఇదిలో, అంటే పోలీసు వ్యవస్థ పైన కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం, ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మీ ఉద్యోగాలు తీసేస్తామని అంటే వాళ్ళని బెదిరింపులకు పాల్పడ్డాన్ని ఎలా చూడాలి? సతీష్ గారు, జగన్మోహన్ రెడ్డి పూర్తిగా నైరాశ్యంలో కూరుకుపోయాడు. ఆయనకి కుటుంబంలోనూ మద్దతు లేదు, కార్యకర్తల్లోనూ, నాయకుల్లోనూ, ప్రజల్లోనూ, అందరిలోనూ ఆయన విశ్వాసాన్ని కోల్పోయాడు. ఇక ఏం చేయలేని పరిస్థితుల్లో పోలీసులు లేకపోతే క్షణం నడవదు ఆయనకి. దాదాపు 1000 మంది పోలీసుల పహారాలో ఆయన బతికాడు. అలాంటి వాళ్ళని, పోలీసుల్ని పట్టుకుని ఆయన ఆ మాటలు మాట్లాడుతున్నాడంటే, మొన్న మధ్య పోలీసుల సంఘం అధ్యక్షుడు కూడా ఆయన్ని చాలా తీవ్రమైన పదజాలంతో హెచ్చరించాడు. మర్యాద, నోరు జాగ్రత్తగా పెట్టుకు మాట్లాడు, ఇలాంటివి గనక మళ్ళీ మాట్లాడితే నీ మీద చర్యలు తీసుకుంటాం, నువ్వు మాజీ ముఖ్యమంత్రి అని కూడా చూడమని కూడా చాలా నిర్మోహాటంగా కఠినమైన భాషలో చెప్పినా కూడా ఆయనకేం అర్థమవుతున్నట్లేదు. ఎవరైనా ప్రజాస్వామ్యంలో ఎవరి పరిమితిలో వాళ్ళు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం పరిణిస్తుంది, అందంగా ఉంటుంది. ఒకళ్ళ జోలికి ఇంకొకళ్ళు వెళ్తే ఇలాగే మర్యాదలు గతి తప్పితే లై తప్పితుంది. అది ఆయన గమనించుకోవట్లేదు. అసలు ఇవాళ ఆయన అక్కడికి వెళ్ళిన పరిస్థితి ఏంటి, ఆయన మాట్లాడింది ఎందుకు? అంతకుముందే ఆయనకన్నా చాలా చిన్న ఆమె సునీత, ఆమె ఒక మహిళ, పరిటాల రవి గారి భార్య, తర్వాత ఆ ప్రాంతంలో ఫ్యాక్షన్కి బలైన వ్యక్తి, ఆమెకి ఎంత కక్ష ఉండాలి భర్తని చంపేసిన దాంట్లో. అందులో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పేరే ప్రధానంగా వినపడింది. అట్లాంటప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డికి కూడా ప్రాణహాని ఉంటుందని ఆయనకన్నా ముందు, ఆయన చనిపోక ముందు రాజశేఖర రెడ్డి గారు భయపడి చంద్రబాబు గారిని బతిమాలాడని కూడా వార్తలు వచ్చినాయి. నా కొడుక్కి ప్రాణభిక్ష పెట్టించు నువ్వు పరిటాల రవిని అడిగి అని. అలాంటిది పరిటాల రవి వీళ్ళ జోలికి రాలా, ఎందుకంటే ఒక నీతికి కట్టుబడ్డాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ ఇలాంటి ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహించదు రవి, నీకు వ్యక్తిగతంగా ఏ ఇబ్బంది ఉన్నా నువ్వు తట్టుకోవాల్సిందే, నీ ప్రాణహాని ఉన్నా కూడా నువ్వు తొందరపడటానికి వీల్లేదు, ఎవరి వల్ల నీకు ప్రాణహాని ఉన్నప్పటికీ కూడా వాళ్ళ జోలికి కూడా వెళ్ళకూడదని ఆయన దగ్గర మాట తీసుకోబట్టి, ఆయన ఆ మాటకు కట్టుబడబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పాపిరెడ్డిపల్లి వెళ్ళగలిగాడు రాప్తాడు నియోజకవర్గంలో. అందుకు ముందుగానే ఆమె ఏం చెప్పిందంటే జగన్మోహన్ రెడ్డి గారిని, అయ్యా ఇప్పుడు ఫ్యాక్షనిజం అవన్నీ మేము మర్చిపోయాము, ఎవరు పెట్టుకోవట్లేదు, ఇక్కడ ప్రశాంతంగా ఉంది, నువ్వు గనక వస్తే నువ్వు వాళ్ళని పలకరించెళ్ళు, వాళ్ళని ఓదార్చు, అది జరిగింది వాళ్ళ ఫ్యామిలీల మధ్యలో జరిగిన కొట్లాట, అయినా పర్వాలేదు నువ్వు వస్తున్నావు కాబట్టి ఆ కుటుంబానికి సహాయం చెయ్యి, అది నువ్వు చేయగలిగిన పెద్ద మేలు. అసలు అది కాకుండా ఇవాళ ఆయన మాట్లాడింది పూర్తిగా భిన్నంగా ఉంది. అసలు ఆయన అంత హెలికాప్టర్ పెట్టుకుని వెళ్ళి మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన మాట్లాడింది ప్రభుత్వంలోని ఒక వ్యవస్థని నిర్వీర్యం చేయటానికి, వాళ్ళ నైతిక బలాన్ని దెబ్బతీయటానికి మాట్లాడితే నీకేమీ పోదు. నువ్వు చాలామంది వాళ్ళని ఏమంటారండి, పెళ్ళిళ్ళ దగ్గర బాక్సర్స్ వాళ్ళని ఏమంటారు, బౌన్సర్లు పెట్టుకుంటావు నీవు పోలీసులు లేకపోతే, అయినా నీకు పోలీసు బందోబస్తు వాళ్ళు ఫుల్గా పెడితే పోలీసుల్ని మేము లెక్క చేయమని చెప్పి మీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళ రాక్షసత్వంతో నీ హెలికాప్టర్ మీదకి దూసుకురావటం వలన విండ్షీల్డ్ కూడా ఏదో దెబ్బతిందని అంటున్నారు. తింటే కూడా తినొచ్చు, ఎందుకంటే పోలీసుల మీద నువ్వే ఇంత కక్షతో ఉంటే వాళ్ళు ఎంత కక్షతో ఉంటారు? వాళ్ళు నీకు భద్రతకు వచ్చారనుకోవట్లేదు, వాళ్ళు ఏదో నిన్ను ఎన్కౌంటర్ చేయడానికి వచ్చారన్న దృక్పథంతో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. దాంతో వాళ్ళందరినీ ఓవర్ పవర్ చేసి, అంటే వాళ్ళని లెక్క చేయకుండా హెలికాప్టర్ దగ్గరికి దూసుకెళ్తే ఈయన దృష్టిలో పడితే వాళ్ళు పెద్ద నాయకులుగా గుర్తిస్తాడు, ఎంపీ సీట్లు ఇస్తాడు, ఎమ్మెల్యే సీట్లు ఇస్తాడు, మంత్రులు ఇస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు
చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ వెళ్ళి దాడి చేస్తే మంత్రి పదవి వచ్చింది. అట్లాగే వాళ్ళ హెలికాప్టర్ మీదకి వెళ్ళి పడితే చూస్తే కనుక ఆ పదవి ఇస్తాడన్న దీనికి ఎగబడి వాళ్ళు అల్లరి చేశారు. ఇప్పుడు దాంతో పైలట్లు ఏం చెప్పారు, మేము తిరుగు ప్రయాణంలో ఆయన ఎక్కించుకెళ్ళలేము, ఎందుకంటే విండ్షీల్డ్ పగిలిపోతే హెలికాప్టర్ మన రాజశేఖర రెడ్డి గారికి జరిగిన ప్రమాదాలు లాంటివి జరుగుతాయి. వాతావరణం బాగోపోయినా, హెలికాప్టర్లో యాంత్రిక లోపాలు వచ్చినా ఇవన్నీ కూడా అది పైలట్లదే బాధ్యత. వాళ్ళకు అధికారం ఉంది. వాతావరణం సరిగా లేకపోతే మేము టేకాఫ్ చేయము అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా ప్రైమ్ మినిస్టర్ అయినా బై రోడ్డు వెళ్ళాలి, లేదంటే వాళ్ళు అనుమతి ఇచ్చారాక కూర్చోవాల్సిందే హెలికాప్టర్లో. రెండోది, యాంత్రిక లోపం వచ్చిందని కనుక వాళ్ళు ఫిర్యాదు చేస్తే మళ్ళీ ఆ లోపాన్ని సవరించే వరకు కూడా వాళ్ళు వీఐపీని తీసుకుని వెళ్ళరు. ఇవన్నీ కూడా కొన్ని పోలీస్ ప్రోటోకాల్లో రాసి పెట్టారు అక్కడ. అలాంటిది అవన్నీ కూడా గమనించకుండా ఇవాళ ఒక ప్రభుత్వ వ్యవస్థలో ఆయన్ని ఇంతకాలం పాటు ఎంత బందోబస్తుని కంటికి రెప్పలా కాపాడారు. అసలు ఈయన ఇంట్లో తాడేపల్లిలో బయలుదేరాడంటేనే మొత్తం షాపులన్నీ మూయించేవాళ్ళు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ చేసేవాళ్ళు, చెట్లు నరికేసేవాళ్ళు, షాపులు మూయించేవాళ్ళు, ఇళ్లలో కిటికీ తలుపులు మూయించేసేవాళ్ళు. ఎవరు పోలీస్ కాపలా. తర్వాత హెలికాప్టర్లో వెళ్తుంటే కూడా కింద ట్రాఫిక్ ఆపిన సందర్భాలు, చెట్లు కొట్టిన సందర్భాలు కూడా చూసాం. అంటే అంత దీంతో పనిచేశారు పోలీసులు ఈయనంటే. అలాంటిది వాళ్ళ పోలీసుల్ని పదే ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడంటే రేపు ఆయన కూడా చీఫ్ మినిస్టర్ అవుతానంటున్నాడు కదా, ఇది ఎంతో కాలం సాగదని. చీఫ్ మినిస్టర్ అయితే వాళ్ళని గుడ్డలోడ తీస్తా అంటున్నాడు కదా, తర్వాత కక్కిస్తానంటున్నాడు. మాట్లాడితే గుడ్డలోడ తీస్తాం, మీ ఉద్యోగాలు తీసేస్తానంటున్నాడు. ఉద్యోగాలు తీసేస్తే నీ ప్యాలెస్ కాపలా ఎవడు కాస్తాడు? 1000 మంది పోలీసులు లేనిదే నువ్వు నిద్రపోలేవే. 13 కోట్ల ప్రజాధనంతో నీకు అంత పెద్ద ఫెన్సింగులు పెట్టినా కూడా ఇంతవరకు భారతదేశ చరిత్రలో ఏ భారత రాష్ట్రపతి కానీ, ప్రధానమంత్రి కానీ, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఆ విధమైన భద్రతా ఏర్పాట్లు చేసుకున్న వ్యక్తులు లేరు. ఎందుకంటే విజయవాడ చాలా శాంతి భద్రతలకి ప్రశాంతమైన ప్రదేశం. ఆయన ఏదైనా పులివెందుల్లో ఉండి ఫ్యాక్షన్లో పని అంటే అనుకోవచ్చు. అంత ఫ్యాక్షన్గా ఉన్న వాళ్ళ బాబాయే కాంపౌండ్ వాళ్ళ మీద అసలు ఏమి ఎలక్ట్రిక్ వైర్లు కూడా పెట్టుకోకుండానే ఉన్నాడు కదా, వాళ్ళంతా గోడ దూకి లోపలికి వెళ్ళారు కదా. అట్లాంటిది ఈయన విజయవాడలో ఇంత పెట్టుకుని కూడా ఇవాళ పోలీసు వ్యవస్థని అంత దుర్వినియోగం చేసిన వ్యక్తి పోలీసుల్ని నిందించడం అంటే ఎలా ఉంది ఇది? అంటే నీ అవసరం తీరిపోయిందని. ఇవాళకి కూడా అక్కడ పోలీసు ఫుల్ బందోబస్తు ఉందని చెబుతున్నారు ఒక పక్కన. ఇంకొక పక్కన ఏం చెబుతున్నారు తెలుసా? బందోబస్తు పోలీసులు నిర్లక్ష్యం చేశారంటున్నారు. పోలీసుల్ని తొక్కుకుంటా వెళ్ళి హెలికాప్టర్ రాక వెళ్ళి విరోచితంగా తమ బలాన్ని చూపించారు. ఇది ఎట్లా ఉందంటే మొన్న ఈ మధ్య హరిశ్చంద్ర అని వ్యక్తి మాచర్ల దగ్గర ఒక ఊరు, వాళ్ళ అల్లుడికి ఆయనకి భూతగాథ వస్తే ఆ అల్లుడి మీద దాడి చేసి అతను రక్షణ కోసం నాగార్జున సాగర్లో హిల్ కాలనీలోకి వచ్చి తలదాచుకుంటే ఆయన మళ్ళీ పెన్షన్ కోసం వెళ్దామని ఊళ్ళో వాళ్ళకి ఫోన్ చేస్తే ఇతను జాడ తెలిసి అల్లుడు దాడి చేయడానికి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాడు. ఇక్కడేమో అల్లుడే వచ్చాడు, కిడ్నాప్ చేశాడు, వీళ్ళిద్దరి మధ్య భూతగాథ ఉంది, అంతకుముందు ఇతను అల్లుడి మీద దాడి చేశాడు. ఈ వార్త యథాతథంగా కరెక్ట్గా రాశారు తెలంగాణ ఎడిషన్లో, సాక్షిలో. మళ్ళీ ఆంధ్ర ఎడిషన్లో అదే రోజు అదే ఫోటో వేసి హరిశ్చంద్ర అని ఆయన క్రియాశీలక నాయకుడు, పల్నాడు నియోజకవర్గంలోను జిల్లాలో మాచర్ల నాయకుడు, ఆయన మీద తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి పాశవికంగా నరికి చంపి మళ్ళీ శవాన్ని తీసుకెళ్ళి ఆయన పొలంలో పడేసి గుర్తుపట్టకుండా ఉండటానికి యాసిడ్ పోసి వేసి ఇవన్నీ కూడా కథ రాశారు అక్కడ. ఇట్లాగే ఇప్పుడు ఏం చెబుతున్నారు, ఇక్కడ రెండు పరస్పర విరుద్ధంగా ఉన్నాయి చూసారా. అంటే రాజకీయ ప్రయోజనాలు. ఇక్కడేమో ముందేమో హెలికాప్టర్ దగ్గర దూసుకెళ్తున్నప్పుడు మమ్మల్ని పోలీసులు ఎంత నియంత్రించినా మేము ఆగం, మేము హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళిపోతాం, మేము జగన్మోహన్ రెడ్డిని కలవకుండా మమ్మల్ని ఎవరు ఆపలేరు అని అక్కడ ప్రగల్భాలు పలికారు. పోలీసులు తొక్కుకుంటూ వెళ్ళారు. మళ్ళీ తర్వాత వచ్చేసి తగినంత భద్రత పెట్టలేదంటే ఎంత భద్రత పెట్టినా మీరు రౌడీయిజంగా వచ్చి ఆయన దృష్టిలో పడాలని దూసుకెళ్తే కాల్పులు చేస్తే మా కార్యకర్తలు కాల్చి చంపారంటారు. నిజమే. ఇప్పుడు పోలీసుల పరిస్థితి ఎట్టా ఉంది? మళ్ళీ 7 సముద్రాలు దాటి మీరు వెళ్ళిపోయినా మిమ్మల్ని లాక్కొస్తామని చెబుతున్నాడు. గుడ్డలోడ తీస్తా అంటున్నాడు. ఇప్పుడు ఇది ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం, పోలీసుల సంఘం కూడా దీన్ని తీవ్రంగా పరిగణించాలి. మాటకి ఈ రకంగా పోలీసు వ్యవస్థలని ఇలా కించపరిచే విధంగా, బెదిరించే విధంగా, వాళ్ళని పనిచేయని విధంగా చేస్తే ఆయనకన్నా కూడా పేద ప్రజలకి కావాలి పోలీసుల రక్షణ అనేది. ఇప్పుడు 15 అడుగులు 20 అడుగుల పెద్ద ఫెన్సింగ్ వేసి పవర్ఫుల్ కెమెరాలు పెట్టుకుని, బౌన్సర్లు పెట్టుకుని, మళ్ళీ అక్కడ పోలీసులను పెట్టుకుని ఆయన
ఆయన ఎంత మందినైనా పెట్టుకునే అంత ఆర్థిక శక్తి ఆయనకు ఉంది. ఎందుకంటే ఆయన ప్యాలెస్లు కట్టేటప్పుడే చాలా బందోబస్తు పెడతారు. ఎటువంటి పరిస్థితి ఎదురైనా కూడా, అంటే వీళ్ళు చేసే నిర్ణయాలు ప్రజా వ్యతిరేకం కాబట్టి ఎప్పుడో ప్రజా ఉద్యమాలు వస్తాయేమో నియంతలకు ఉండే భయమే జగన్మోహన్ రెడ్డికి కూడా ఉంది. అందరి నియంతలకు కూడా ఇలాగ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళకి ప్రాణం ఇప్పుడు అభద్రతా భావంలో ఉంటారు. వాళ్ళు చేసిన పనుల మూలాన ఏ క్షణంలో ప్రజల నుంచి తిరుగుబాటు, అట్లా చాలామంది నియంతలు ప్రజల దాడుల్లోనే బలైపోయిన సందర్భం కూడా చూసాం. అలాగే దేశాలు వదిలి పారిపోయిన సందర్భం చూసాం. పారిపోతుంటే వెంటబడి చెట్లకు కట్టేసి ముసోల్ని లాంటి వాళ్ళని భార్యతో సహా కాల్చి చంపిన సంఘటనలు చూసాం. అట్లాగే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి లింగమయ్య కుటుంబం గురించి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేస్తామని కానీ చెప్పకుండా కేవలం ఇవాళ ఆయన పోలీసుల మీద ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతని అక్కడికి వెళ్ళి వెళ్ళగక్కటం ఎందుకు? ఆ కక్కేదేదో ఆ తాడేపల్లి ప్యాలెస్లోనే ఒక డమ్మీ ప్రెస్ కాన్ఫరెన్స్లో కక్కేస్తే అయిపోను కదా. మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉద్రిక్తలు రేపు రాయలసీమలో అన్నా కనీసం తన ఉనికిని కాపాడుకోవడానికి చేస్తున్న ప్రయత్నంగా కనపడతా ఉంది.